హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేబిటి లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈరోజు టాపిక్ వచ్చి చాలా మందికి నేను లాంగ్ వీడియోస్ ఎలా చేస్తానో అయితే డౌట్ ఉంది. ఇంకా నేను వేరే వాళ్ళ వీడియోస్ ఎవరివైనా కాపీ చేసి దాని తర్వాత నా వాయిస్ ఓవర్ ఇస్తున్నానా అనేసి అయితే కొంతమంది కామెంట్ చేస్తున్నారు, కొంతమంది అయితే తిట్టేస్తున్నారు. కొండ్లే అంటే వేరే వాళ్ళ వీడియోస్కి కాపీ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి మీకు సిగ్గులేదా అని కూడా కొంతమంది తిట్టారు. వాటిని కూడా నేను వీలైతే స్క్రీన్ షాట్ ఇక్కడ చూపిస్తాను. అంటే కొంతమంది అలా తిడుతున్నారు. నా వీడియోస్ 1, 2 చూసేసి అంత ఇదిగా మరి కామెంట్ ఎలా చేసేస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే నేను చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నానండి. చాలా అంటే చాలా కష్టపడతాను. నేను ఎంత కష్టపడతానో కూడా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరి నేను ఫస్ట్ అయితే ఎవరివైనా వీడియోస్ కాపీ చేస్తున్నానా లేదా అనేసి అయితే ఫస్ట్ మీ డౌట్కి అయితే క్లారిటీ ఇస్తాను. నేనైతే ఎవరి వీడియోస్ కూడా కాపీ చేసి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వటం లేదు. ఖచ్చితంగా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా నేను ఓన్గా క్రియేట్ చేసుకున్న వీడియోసేని. ఇంకా కొన్ని ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి అని అంటే అవి మా ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు మా ఆయన అయితే ట్రాన్స్పోర్ట్లో ఉంటారండి. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏవైనా మంచి వీడియోలు అనిపిస్తే తీసుకొస్తారు. వాటిని నేను ఎడిటింగ్ చేసి నా వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇలా నేనైతే కష్టపడతానండి. ఆ వాయిస్ ఓవర్ ఇచ్చి దాని తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను. అదనమాట. మీకు విషయం తెలియకుండా అయితే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయకండి. ఎందుకంటే వీడియో తీయాలి అంటే ఎంత కష్టపడాలో నాకైతే యూట్యూబర్గా చాలా బాగా తెలుసు. ఇంకా నావైతే చాలా వరకు నేను ఓన్గా చేసినవి అయితే మాత్రము మా హస్బెండ్ తీసుకొచ్చినవి కాకుండా నేను ఓన్గా చేసినవి అయితే మాత్రము ఎక్కువగా నావైతే కొబ్బరి ఆకుతో తయారు చేసినవి ఉంటాయండి. రోజ్ ఫ్లవరు, ఫిష్, ఇలాంటి బొట్టలు, తట్టలు ఇలాంటివే చేస్తుంటాను. అవన్నీ నాకు ఆల్రెడీ ముందు వచ్చి ఇప్పుడు తయారు చేసి పెడుతున్నాను అనేసి అయితే చాలామంది అనుకుంటున్నారు. చాలామంది ఏంటి మ్యాక్సిమం అందరూ అలాగే అనుకుంటున్నారు. కానీ నాకు అస్సలు కొబ్బరి ఆకుతో ఏ వస్తువు కూడా తయారు చేయడం అయితే రాదండి. ఈ యూట్యూబ్ క్రియేట్ చేసేంత వరకు అయితే నాకు అస్సలు వాటి గురించి అయితే తెలీదు. కానీ యూట్యూబ్ కంటెంట్ కోసం మాత్రం నేను అవన్నీ కూడా క్లారిటీగా నేర్చుకొని మరి వీడియోస్ అయితే తీస్తున్నాను. ఇప్పుడు దాకా నేను పెట్టిన ప్రతి ఒక్కటి కూడా కొబ్బరి ఆకుతో తయారు చేసింది ఏది కూడా నాకు ఫస్ట్ అయితే రాదండి. అన్నీ కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. అది కూడా చెప్తున్నాను కదా, నాకైతే ఎవరు నేర్పించలేదు కూడా. అవి అన్నీ యూట్యూబ్లో చూసే నేర్చుకొని పక్కగా నేర్చుకుంటాను. క్లియర్గా నేర్చుకొని దాని తర్వాత వీడియో తీసి ఎడిటింగ్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. నేను వీడియో తీయడానికి అంత కష్టపడతాను. మనకి ఫస్టే నాలెడ్జ్ ఉండి వాటి గురించి చెబితే మనకి పెద్దగా కష్టం అనిపించదండి. కానీ తెలియని విషయం తెలుసుకొని దాని తర్వాత మీకు తెలిసేలా చెప్పాలి అంటే చాలా కష్టపడాలి. నేను ఇవన్నిటి గురించి నేర్చుకొని దాని తర్వాత వీడియో చేయడం వల్ల నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది. ఫస్టే నాకు వీటి గురించి తెలిసి ఉంటే మాత్రం, ఈ కొబ్బరి ఆకుతో చేసినవన్నీ తెలిసే ఉండే మాత్రం నాకు వాటిపై నాలెడ్జ్ ఉంటే నాకు పెద్దగా కష్టమేమీ అనిపించదు. కానీ వీటి గురించి నాకు ఏవి తెలీదు. నేను మళ్ళీ కొత్తగా నేర్చుకొని పెట్టడం వల్ల నాకైతే కష్టం అనిపిస్తుంది. దాని తర్వాత నేను మ్యూజిక్ కూడా ఏం వాడను. మ్యాక్సిమం ఆ వీడియోలు అన్నిటికి కూడా నా వాయిస్ ఇస్తాను. మళ్ళీ వాటికి ఎడిటింగ్ చేయాలి కదా, వీడియో నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత వీడియో తీయాలి. వీడియో తీసిన తర్వాత ఎడిటింగ్ చేయాలి. ఆ ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు చాలా కష్టం అనిపిస్తుంది. అంటే అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఇంత కష్టపడి వీడియో తీసి పెడితే మీరు అంత తేలిగ్గా కామెంట్ చేసేస్తున్నారు, వేరే వాళ్ళ వీడియోస్ కాపీ చేస్తున్నారా మీరు అనేసి. ఎట్లా అండి? అసలు వేరే వాళ్ళ వీడియోస్ కాపీ చేస్తే యూట్యూబ్లో మానిటైజేషన్ కాదు, మానిటైజేషన్ అవ్వదు, మనీ అయితే అస్సలు రావు. ఇది ఒక యూట్యూబర్స్గా అయితే మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. తెలిసి కూడా మీరు అలా ఎలా కామెంట్ చేస్తున్నారో నాకైతే తెలియటం లేదండి. నేను యూట్యూబ్ గురించి ఇంత కష్టపడతాను కంటెంట్ కోసమే, కేవలం కంటెంట్ కోసం మాత్రమే నేను ఇంత కష్టపడతానండి. కొన్ని ట్రాన్స్పోర్ట్ వీడియోస్ ఉంటాయి నాకు చాలా వరకు. ఆ ట్రాన్స్పోర్ట్ వీడియోస్ చూసే చాలామంది అనుకుంటున్నారు నేను వేరే వాళ్ళ వీడియోస్కి కాపీ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనేసి. అవైతే మా హస్బెండ్ బయటికి వెళ్ళి ట్రాన్స్పోర్ట్కి వెళ్ళేటప్పుడు తీసుకొస్తారు.
డ్రైవింగ్కి వెళ్ళేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో డ్రైవర్స్కి అయితే ఖచ్చితంగా తెలుస్తుందండి. ఎందుకంటే డ్రైవింగ్కి నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయాలి. అంత కష్టంలో కూడా మా ఆయన ఒకవేళ ఈ వీడియో వైరల్ అవుతుంది, ఈ విషయం చాలామందికి తెలీదు, చూపిస్తే మంచిది అని అనిపించేది ఖచ్చితంగా వీడియో తీసుకొస్తారు. అంత కష్టంలో కూడా తీసుకొస్తారు. నేను మళ్ళీ దాని గురించి ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే చాలా అంటే నాకు చాలా కష్టం అనిపిస్తుంది. నేను అదే తెలియని విషయం నేర్చుకొని తయారు చేసేటప్పుడు కూడా నాకు అంత కష్టం అనిపించదు. కానీ మా హస్బెండ్ తీసుకొచ్చిన వీడియోలోకి వాయిస్ ఇవ్వాలంటే నాకు చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అస్సలు వాటి గురించి అయితే నాలెడ్జ్ ఉండదండి. ఆ ఊరి పేర్లు, అవి ఎక్కడి నుండి వచ్చాయి, ఆ వస్తువుల పేర్లు అస్సలు నాకు తెలీదు. వాటికైతే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే నాకు తల పిచ్చెక్కిపోద్ది. అంత కష్టంగా ఉంటుంది. అస్సలు మనకు తెలియపోయిన విషయాలు చెప్పాలంటే చాలా కష్టం కదా. నేను మా హస్బెండ్ని పక్కన కూర్చోబెట్టుకొని మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు 100 సార్లు టేకులు తీసుకుంటానో నాకే తెలీదు. అంతసేపు ఇస్తాను వాయిస్ ఓవరే, మళ్ళీ వీడియో తీయను. తీసుకొచ్చిన వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంత కష్టపడతాను. మీరైతే వీడియోస్ పూర్తిగా చూడకుండా అయితే కామెంట్ చేయకండి. ఆ బుట్టలు ఇవి చేసేటప్పుడు నేను కనిపించకుండా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు వీడియో తీసే వాళ్ళైతే ఎవరు లేరండి. నేను మొత్తం కూడా ట్రైపాడ్లో పెట్టి తీస్తూ ఉంటాను. అందువల్ల అంటే ఈ ట్రైపాడ్లో పెట్టడం వల్ల ఏంటంటే వీడియో అయితే గడికి మనకి తగ్గట్టుగా అయితే కెమెరా అయితే తిరగదు కదా. అందువలన నేను కనిపించి తీసేదానికి కొద్దిగా ఇబ్బంది అవడం వల్ల నేను అంత కష్టపడలేక ఇంకా మొత్తం కూడా నేను కనిపించకుండా ట్రైపాడ్ మాత్రమే, ట్రైపాడ్కి ఫోన్ ఫిక్స్ చేసి చూపించేసి ఆ బుట్టలు తట్టలు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ అయితే అల్లేస్తాను. అవి మళ్ళీ ఎడిటింగ్ చేసి అయితే అప్లోడ్ చేస్తాను. ఇక నుండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియోస్ కూడా మ్యాక్సిమం నేను కనిపించడానికి అయితే ట్రై చేస్తాను. ట్రాన్స్పోర్ట్ వర్క్ అయితే నేను కనిపించను. ఎందుకంటే మా హస్బెండ్ ఎక్కడో తీసుకొచ్చిన వీడియోస్ కదా, ముందు లాస్ట్లో, ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా, లాస్ట్లో కొద్దిగా అంత కనిపిస్తాను. మిగతా అంతా మా హస్బెండ్ తీసుకొచ్చిన వీడియోసే ఉంటాయి. వీలైతే నేను అంటే నాకు వేరే వాళ్ళు ఎవరైనా వీడియో తీసే వాళ్ళు ఉంటే నేను వీడియో తీసేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతుంటానో ఏదో ఒక వీడియో అయితే నేను ఖచ్చితంగా రికార్డ్ చేసి మీకైతే చూపిస్తాను. ఎంత కష్టపడతానో నేను వీడియో తీయడానికి మీకు కూడా క్లారిటీ వస్తుంది. అది కూడా నాకు రాని విషయాల్ని నేను నేర్చుకొని వీడియోలో పెడుతుంటాను. అందుకే నాకు కొద్దిగా తొందరగానే సక్సెస్ వచ్చింది. ఫుల్ సక్సెస్ కాదులేండి, అంటే పర్వాలేదు. చాలా వరకు అయితే చాలా మందితో పోల్చుకుంటే నాకు నా ఛానల్ వరకు అయితే పర్వాలేదు అనిపించింది నాకైతే. అంటే మంచి సక్సెస్ అంటే మాత్రం మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వాలన్నమాట. కనీసం 5,000కి పైగానే వ్యూస్ అయితే రావాలి. మనకైతే అంత బాగా ఏం రావటం లేదులేండి. ప్రస్తుతానికి 1000 ఈ మధ్యలోనే ఉన్నాయిలేండి, 1000కి యువతలేని. గట్టిగా అంటే 2,000 3,000 పోతున్నాయి. అదనమాట. నేను ఇంత కష్టపడతాను వీడియోలు తీయడానికి. నేను ఇకపై నుండి పెట్టేవి కూడా నా ఓన్గానే ఉంటాయి. ఎవరివి కూడా కాపీ చేయను. కాపీ చేస్తే యూట్యూబ్లో మనకి ఎలాంటి ఉపయోగము ఉండదు, అది మీకు కూడా తెలుసు. అందుకని నెగిటివ్ కామెంట్స్ మాత్రం అసలు పెట్టొద్దు. నేను ఇంత కష్టపడి తీసిన వీడియోస్కి మీరు అంత తేలిగ్గా నెగిటివ్ కామెంట్స్ పెడితే నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. అందుకని ఇన్నిసార్లు చెప్తున్నాను. అదనమాట. అంటే నాకు చాలామంది ఈ కొబ్బరి ఆకులతో తయారు చేసినవన్నీ వచ్చే అని అనుకుంటున్నారు. వచ్చి తయారు చేసిన పెడుతున్నాను అనుకుంటున్నారు. కానీ నేను నేర్చుకుంటున్నానండి. నేర్చుకొని దాని తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ నేర్చుకోవడం కూడా నాకు ఎవరు నేర్పించడం లేదు, యూట్యూబ్లోనే చూస్తున్నాను. మనం ఏదైనా యూట్యూబ్లో సజెస్ట్ చూడాలి కానీ కొన్ని వందల్లో వస్తాయి వీడియోస్. అందులో నాకు అర్థమయ్యే వరకు చూసి నేర్చుకొని దాని తర్వాత వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. నా కష్టం మీరు గుర్తిస్తారని అనుకుంటున్నాను. చాలా కష్టపడతాను. ఎడిటింగ్ కూడా నాకైతే అంత తేలిగ్గా అంత బాగా రాదండి. ఎడిటింగ్ కూడా నేను మొత్తం కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. ఇప్పుడైతే పర్వాలేదు, కొంచెం బాగానే వచ్చింది. వాయిస్ ఓవర్ కూడా నాది పర్వాలేదు, కొద్దిగా బాగానే ఇస్తాను. అదనమాట. ఇలా కెమెరా ముందు నిల్చొని మాట్లాడేటప్పుడు మాత్రం ఎన్ని టేకులు తీసుకుంటానో నాకే తెలియదండి. ఎన్ని తీసుకుంటానంటే నాకు పర్లేదు, ఈ కొద్దిగానే బాగుంది అనిపించేదాకైతే టేకులు తీసుకొని వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉంటాను. అంత కష్టపడతాను అనమాట ఈ ఫేస్ క్యామ్ వీడియోస్ కూడా. అంటే నాకు
ఫస్ట్ నుండి అయితే ఇలా వీడియోస్ తీయడం ఇవైతే అలవాటు లేదు కదా, కొద్దిగా భయం అనిపిస్తుంది, కొద్దిగా కష్టం అని కూడా అనిపిస్తుంది. అందుకని ఫేస్ క్యామ్ వీడియోస్ తీసేటప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది పడతాను. కానీ వీటన్నిటితో పోల్చుకుంటే మాత్రం ఈ ఫేస్ క్యామ్ వీడియోస్ అయితే పెద్దగా కష్టం ఉండదండి. అంటే ఈ బుట్టలు మా హస్బెండ్ తీసుకొచ్చిన వీడియోస్తో పోల్చుకుంటే మాత్రం ఇవి కొద్దిగా ఈజీగానే ఉంటుంది. మరీ అంత కష్టం ఏమనిపించదు. మాట్లాడడం కూడా నేను ఇలా మాట్లాడి వీడియోస్ పెట్టేంత వరకు నాకు కూడా తెలీదు నేను ఇంత బాగా మాట్లాడగలను. నా మాటలు కూడా అందరికీ నచ్చకపోయినా కొంతమందికైనా నచ్చుతాయి అని అయితే నాకైతే తెలియదండి. పర్లేదు, ఇంతవరకు అయితే కొద్దిగా మేలని అనిపించింది. అదనమాట. ప్లీజ్ మీరైతే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకెళ్తాను. నేను చాలామంది ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నాను. నాకు అనిపించినవన్నీ కూడా వాళ్ళకైతే కామెంట్ చేస్తున్నాను. అంటే కొంతమంది వీడియోస్ ఎలా తీయాలో తెలియక తీస్తున్నారు. నేను వాటి గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది ఇప్పుడే లెంత్ అయిపోయింది కదా, అంటే మనకి తొందరగా సబ్స్క్రైబర్లు రావాలన్నా, మన వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావాలన్నా మనం ఎలాంటి వీడియోస్ చేస్తే మనకి తొందరగా వస్తారు అనేసి, సబ్స్క్రైబర్లు వస్తారు అనేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా చాలామంది చేసే మిస్టేక్స్, వాళ్ళ ఛానల్లో చేసే మిస్టేక్స్ అంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల వ్యూస్ రావటం లేదు, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే చాలా లెంత్ అవుతుంది. మీరు కొంచెం ఒక 2 నిమిషాల వీడియోకే స్కిప్ చేసి చూస్తారు. అది 10 నిమిషాలు 15 నిమిషాల వీడియో అంటే చూడాలండి. ఎందుకో ఇప్పుడు ఆ విషయం గురించి అయితే వద్దు. మీకు నా కష్టం అర్థమైందని అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరైతే ఫుల్గా నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకైతే వెళ్ళగలను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ గురించి కానీ, యూట్యూబ్ కొత్తగా క్రియేట్ చేసే వాళ్ళకైతే యూట్యూబ్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. వాటి గురించి ఏమైనా అడగాలనుకున్నా అడగండి. నేను ఖచ్చితంగా మీకైతే వీడియో అయినా చేసి పెడతాను, లేకపోతే కామెంట్లో రిప్లై అయినా ఇస్తాను. కామెంట్లో రిప్లై ఇచ్చేదైతే ఖచ్చితంగా ఇచ్చేస్తాను. లేకపోతే ఒక్కరు కామెంట్ చేసినా సరే వాళ్ళకి తెలియకపోతే ఆ విషయం గురించి వరకు అయితే రిప్లై ఇస్తాను. నాకు ఒకరు అడిగారండి, అంటే మన వీడియోస్ మనము మన ఫోన్లో చూసుకుంటే ఏదైనా ఇబ్బందా అనేసి, ఎక్కువ సార్లు చూస్తే వ్యూస్ ఏమైనా తగ్గుతాయా అని. వైటీ స్టూడియోలో అయితే ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మన యూట్యూబ్ ఛానల్ మనమే యూట్యూబ్లో ఓపెన్ చేసి మన వీడియోస్ మనం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందేనండి. కాపీ రేట్ల వరకు కూడా పడతాయి. ఇంకొకరు అడిగారు, వాళ్ళు ఓన్గా వాయిస్ అంట, వాళ్ళ ఓన్ వాయిస్తోనే పాట పాడారు, కాకపోతే అది వేరే వాళ్ళ పాట. అలా పాడడం వల్ల కాపీ రేట్ పడింది. కానీ వాయిస్ మాత్రం వాళ్ళదని, ఓన్గా వాయిస్ వాళ్ళే పాడారు. అయినా సరే వాటికి కూడా కాపీ రేట్ పడుతుందండి. ఎందుకంటే ఆ పాట వేరే వాళ్ళు క్రియేట్ చేసింది, అందుకనేసి అయితే పడుతుంది. మళ్ళీ వాళ్ళకేని డౌట్ ఏంటంటే, ఒకవేళ నేను అదే ఆ పాట నేను ఎప్పుడు వినలేదు, ఎప్పుడుదా ఆ పాట వరకు నేను ఎప్పుడు వినలేదు. ఫస్ట్ నా ఓన్గానే నేను క్రియేట్ చేసి పాడాను, అదే పాట నా సొంతంగా అనిపించింది పాడాను. కానీ దానికి కూడా కాపీరైట్ పడుతుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా పడుతుందండి. మీకన్నా ఫస్ట్ ఇదే పాట మీరు సొంతంగా క్రియేట్ చేసింది అయినా సరే, ఇదే పాట మీకన్నా ఫస్ట్ ఎవరైనా అప్లోడ్ చేస్తుంటే యూట్యూబ్లో ఖచ్చితంగా కాపీరైట్ పడుతుందండి. ఎందుకంటే అది ఆల్రెడీ యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ చేసింది, మీరు మళ్ళీ దాన్ని రీమిక్స్ చేసి మీ వాయిస్తో పాట పాడారనేసి అయితే ఖచ్చితంగా కాపీరైట్ పడుతుంది. అందులో అయితే డౌట్ లేదు. ఇది వరకు ముందుగానే యూట్యూబ్లో మీరు పాడే పాటలు లేకుండా మీ సొంతంగా క్రియేట్ చేసుకున్న పాట అయితే ఎలాంటి కాపీరైట్ పడదు, ఎలాంటి ఇబ్బంది ఉండదండి. అదనమాట. వేరే వాళ్ళు క్రియేట్ చేసిన పాట మీ సొంతంగా వాయిస్తో పాడినా సరే ఖచ్చితంగా కాపీరైట్ అయితే పడుతుంది. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఒకరు ఇద్దరు అడిగిన కామెంట్స్, నేను దీంట్లో అయితే రిప్లై ఇస్తున్నాను అంతేని. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఇద్దరము ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేనైతే చాలామంది ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ ఛానల్ అయితే చెక్ చేశాను. చాలామంది చేసే మిస్టేక్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. వాళ్ళకి ఎందుకు సబ్స్క్రైబర్లు రావటం లేదు, వ్యూస్ రావటం లేదు, నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. మీరు ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. కొత్త యూట్యూబర్స్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదనమాట.
థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ బాయ్. నన్నైతే బాగా గుర్తుపెట్టుకోండి, బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.